సాగిపోదును నీ కృప నా తోడున్నదయా. కృంగిపోకనే సాగిపోదును నీ కృప నా తోడున్నదయా. అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగిదను. ఏమే నమ్ముతూ పాడతారా? నే అలయక సాగి 1 2 3 నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమే. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమే. కృంగిపోక నే సాగిపోదును నీ కృప నా తోడున్నదయా. కృంగిపోక నే సాగిపోదును నీ కృప నా తోడున్నదయా. అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. విస్తారమైన కృప ఉండగా నే అలయక సాగెదనయ్యా. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంత. స్వరమెత్తి నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతం. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు. మరొకసారి పాడతారా? వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చు. నాతో కలిసి నేను చెడియను, నేను చెడియను భయపడను అలసిపోను. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా. మరొకసారి నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు. హల్లెలూయా. రెండోదిగా మొన్న ఆదివారం లాస్ట్ సండే ఒక పాట పాడా. ఎంతమంది గుర్తుందన్న? ఎంతమంది మళ్ళీ వెళ్ళి విన్నారు? అదే ఎంతమంది ధ్యానించారు ఆ రాసిన మాటలన్నీ? పాపిగా నన్ను చూడలేక పాపముగా మారితే ఎవరండి మన పాపాలన్నీ సిలువలో తీసుకున్నారు? నజరేయుడైన యేసు ప్రభు. ఆ పాటను పాడుతూ ఆయన సన్నిధిలో ఆనందంతో ఈ పాటను పాడుకుందాం. ఈ మొదటి దినాన మీ జీవితంలో ఏం కావాలి? ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరు అడగండి. తండ్రి ఇవి కొన్నాళ్ళు మీ కుమారునైనా మా కొరకు ఇచ్చి ఉన్నా యేసయ్యా. ప్రతి ఒక్కరు వందనాలు చెప్తారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు మీ స్వరాలపై మీ నోరులు తెరిచి తండ్రితో మాట్లాడతారా? నాన్న బయట ఎవరికి లేని భాగ్యం నాన్న మాకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చారు.
ఆయన్ని సిలువలో చూస్తూ మాట్లాడండి. మీకేం కావాలి ఈరోజు అడగండి ఆయన సన్నిధిలో. ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య యేసుప్రభు ఉంటారని వాక్యం చదివిస్తున్నాను. మీ ముందు, మీ వెనక, మీ కుడి ప్రక్కన, మీ ఎడమ పక్కన యేసుప్రభు ఉన్నారని నమ్మి ఈ పాటను పాడుకున్నాను. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, నా తల ఎత్తుటకు నీవు తల ఉంచితివే, అర్హత రాకిచ్చుటకు అవమానముందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. పరమును వీడి భూమికి దిగి వచ్చిన రక్షకుడా, మహిమను వీడి నా వెలని చెల్లించిన ప్రేమామయుడా, నే వెదకి రాలేని సత్యమునెరిగి నీవే నాదరికి పరుగెత్తితివి, నా సత్వము నుండి నన్ను విడిపించి తండ్రి అని పిలిచే భాగ్యమునిచ్చితివి. ఓ నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత రాకిచ్చుటకు అవమానముందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నా యేసయ్యా, నా యేసయ్యా, నీవే నీవే. ఆరాధిద్దామైన సంఘంలో నీవే నీవే నా యేసయ్యా. నా స్థానంలో నీవే నిలిచి నీ స్థానమే నాకిచ్చిన యేసయ్యా నీకు వందనాలు. నా స్థానములో నీవే నిలిచి నీ స్థానమే నాకిచ్చితివి, సౌందర్యవంతునిగా నన్నే చేసి సొగసంతా కోల్పోయితివి, నీ బలమంతా నాకే ఇచ్చి బలియాగముగా నీవు మారితివి, ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి దీనతనే హత్తుకుంటివి. ఓ నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా నీవే
నా బలమంతా నీవే, నా సౌందర్యము నీవే, నా ఐశ్వర్యము నీవే, నీవే నీవే నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే, నీవే నీవే నా బలమంతా నీవే, నా సౌందర్యము నీవే, నా ఐశ్వర్యము నీవే, నీవే నీవే నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. నీ స్వరమెత్తి యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా. నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానం పొందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, 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 నీవే 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 దేవా, నీవే నీవే నా బలమంతా నీవే. నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానం పొందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా తల ఎత్తుటకు, నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానం పొందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా ఆఖరిసారి పాడదామా. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే నీవే స్వరమెత్తి నీవే దేవా, నీవే నీవే
నీవే నీవే నీవే దేవా నీవే నీవే నా యేసయ్యా నీవే మరొకసారి పాడదామా? నీవే నీవే ఒకసారి ఆయన సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఆయనతో మాట్లాడండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీ త్యాగానికి వందనాలు యేసయ్యా. ఆయన సన్నిధి ఈ ప్రాంతంతో ఉందండి, నమ్మి పొందుకోండి. నాతో కలిసి యేషువా Yeshua, 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 స్వరమెత్తి Yeshua, Yeshua. Yeshua, Yeshua, ఆయన సన్నిధిని అనుభవించండి. స్వరమెత్తి పాడతారా? Yeshua, Yeshua, గట్టిగా స్వరమెత్తి Yeshua, 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 స్వరమెత్తండి. మరొకసారి ఆయన పేరు మనం పిలిచినప్పుడు ప్రతి బంధకం విరగ్గొట్టబడుతుంది. Yeshua,
స్వరమెత్తి గట్టిగా పాడండి. ఒక్కసారి పాడతారా? ఒక్కసారి తండ్రి నీకు వందనాలు సార్. ఈ నూతన దినాన నీ సన్నిధిలో ఉండడానికి కృపని మా అందరికీ మీరు ఇచ్చినందుకు వందనాలు. ఇక్కడున్న ప్రతి ఒక్క ద్వారా మీ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడండి. మీ కుమారుని గురించిన ప్రత్యక్ష జ్ఞానము మాకు దయచేయండి సార్. వినగలే చెవులు, గ్రహించే హృదయము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తక్కువే స్పందించారు, ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ సరిగ్గా రాకపోయినా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు. మరలా ఒకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎంతమంది ఆనందించారు? దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఈ భూమి మీద ఎక్కడా దొరకదు, ఎంత వెతికినా దొరకదు. ఆయన సన్నిధిలో మాత్రమే ఆయన ఇచ్చిన గొప్ప ఆనందం మనం అనుభవించగలం. దేవుడు సంఘాన్ని అంత ప్రేమించాడు. ఆయన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు. హల్లెలూయా.
ఎంతగా అప్పగించాడంటే ఏ మానవుడు ఆయన ప్రేమను వర్ణించలేడు, ఆయన కృపను వివరించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వివరించగలడు. ఆయన ప్రేమను గురించి, ఆయన కృపను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరించి ఈ దినం మనకి ఆయన నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు సంఘానికి అంత కృపనిచ్చాడు. సరే చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మువారు ఎవరి వల్లండి? ఆయన కృపచేతనే. ఎవరి కృప? ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి, యేసుప్రభుని ఎవరైతే హృదయంలో అంగీకరిస్తారో వెంటనే నీతిమంతుడిగా తీర్చబడతాడు. హల్లెలూయా. పాపి నీతిమంతుడిగా మారతాడండి. ఎవరికి ఆనందం లేదు. పరలోకంలో ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప ఆనందం. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా అనేక మానవులు రక్షించబడుతున్నారు. ఇప్పటికీ రక్షించబడుతూనే ఉన్నారు. ఆయన కృప అధికం అవుతూనే ఉంది. మనుషులకు తెలియని విషయం ఏంటంటే పాపం పెరిగిపోతుంది, మనుషులు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అనేది చూస్తున్నారు తప్ప కృప ఎంత విస్తరిస్తుందో గ్రహించడం అనేది తెలుసుకోవాలి. ఈ దినం వాక్యంలో దేవుడు మనకు అదే నేర్పిస్తాడు. ఆయన కృప ఎంత అధికమవుతుందో, పాపము ఎక్కడ విస్తరించునో కృప అధికముగా విస్తరించును. ఆ మాటకి అర్థం కూడా దేవుడు మనకి ఈరోజు వాక్యంలో చూపిస్తాడు. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడి వాక్యం కొరకు మనం ఎంతగా ఆశపడతామో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి లేఖన భాగాన్ని మనకు వివరిస్తాడు. ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈనా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. ఈ వాక్యం చూడండి. ఇందులో మత్తయి సువార్తలో యేసుప్రభు వారు మొదట 5 అధ్యాయాల్లో ఆయన బోధ చేస్తుంటారు ప్రజలకి. దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు 7వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి ఆయన మాటల గురించి చెప్తున్నారు ఆయన. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఆయన మాటలు విని చేయడం అంటే ఏదో చేయడం కాదండి, మరలా ఆయన మాటలు వినమని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన మాటలు వినడం ఎంత ప్రాముఖ్యమో దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఆయన అదే పునాది. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే అదే ప్రాముఖ్యమైన పునాది. ఆ పునాది మీద ఎవరైతే స్థిరముగా ఉంటారో జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా వారు కూలిపోరు. ఎందుకు? బండ మీద వారి జీవితాన్ని కట్టుకుంటున్నారు. దేని మీద అండి? బండ మీద. బండ మీద అంటే ఎవరు? బండ ఎవరు? ఇప్పుడు యేసుప్రభు. పునాదే ఆయన. జీవితానికి పునాదే ఆయన అయినప్పుడు మన జీవితాన్ని ఎవరు కదిలించలేరు, మన జీవితాన్ని ఎవరు ముట్టుకోలేరు, మన జీవితాన్ని ఎవరు తాకలేరు. ఎందుకంటే యేసుప్రభు మీద మన జీవితం ఆనుకొని ఉన్నది కాబట్టి మనల్ని నడిపించేవాడు ఆయన. ఎవరి మీద ఆధారపడాలండి? మనందరం యేసుప్రభు మీద ఆధారపడాలి. ప్రాముఖ్యమైన వారే ఆయన. వాక్యం అంతా ఆయనే ఉంటారు. ఆయన్ని చూస్తే వాక్యం అర్థమవుతుంది. ఇంకా ఏది చూసినా మీకు వాక్యం అర్థం అవ్వదు. లేఖన భాగం అంతా యేసుప్రభే ఉంటారు. ప్రాముఖ్యమైన వారే
ఆయన. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండెను. ఆయన మాటలు విని మనం నేర్చుకోవాలండి. అలా వింటున్న వారు బుద్ధిమంతులంట. హల్లెలూయా. దేవుడు ఎంత కృపనిచ్చాడంటే సంఘానికి, ఆయన మాటలు వినే కృపనిచ్చాడు. ఆయన కృపను గురించి వినే గొప్ప కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. మనం అది గ్రహించాలి. ఆయన ఇంత కృపను నేను పొందుకున్నానని ఆయన మాట ద్వారా సమస్తాన్ని చేశాడు. ఆయన మాట ద్వారా ఇంకేం చేశారండి ఆయన? మనం వర్ణించలేము. సృష్టిని అంతటిని చేశాడు ఆయన మాటతో చేశాడు. ఆయన చేత్తో ఎవరిని చేశారు? మనల్ని. మనం అంత విలువైన వారు. మనం సాధారణమైన మనుషులం కాదండి. ఆయన చేతితో చేయబడిన వారు. దేవుడు అంత విలువనిచ్చాడు మనకి. దేవుడు ఎంత విలువ ఇచ్చాడో మనకు అర్థమవుతున్నప్పుడు ప్రతి దినము ఆయన మాటలు వింటాం. హల్లెలూయా. మరి ఇంత కృపను, ఇంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు సొలొమోను మాత్రం ఒక సందర్భంలో ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడతాడు. ఎవరు మాట్లాడుతున్నారండి? సొలొమోను ఎవరు? ఎవరు చెప్పండి, గట్టి చెప్పండి. దావీదు కుమారుడు. సొలొమోనుకి జ్ఞానం ఇవ్వబడింది. వినగలిగే హృదయాన్ని అడిగాడు, దేవుడిచ్చాడు, జ్ఞానాన్ని పొందుకున్నాడు. మరి అటువంటి సొలొమోను ఒక సందర్భంలో ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడతాడు. చూడండి, ప్రసంగి ప్రసంగి 1వ అధ్యాయం తీయండి. మొదటి నుంచి చూడండి. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలమును మరల చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గంలో తిరిగి వచ్చింది. ఈ సందర్భంలో చూడండి, ఇక్కడ భూమి మీద ఉన్నదంతా వ్యర్థమంట. ఎన్నిసార్లు రాశాడండి? వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈ వచనంలో వ్యర్థం అన్నిసార్లు ఉంది. ఈ భూమి మీద ఆ వ్యర్థమైన దానికోసం మనిషి ప్రయాసపడుతున్నాడు. అంటే మేము కష్టపడకూడదు అని కాదండి. ఇక్కడ సొలొమోను ఏం మాట్లాడుతున్నాడో కూడా చెప్తాను, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో. కొన్నిసార్లు మనం కూడా పరిస్థితులు చూసి మాట్లాడతాం. 9వ వచనం చూడండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. ఏం లేదండి? సూర్యుని కింద నూతనమైనది ఏది లేదంట. ఈ లేని దానికోసం ఈ భూమి మీద మనిషి తిరుగుతుంటాడు. నూతనమైనది ఏదీ లేదంట. ఇప్పుడేమో నూతన సంవత్సరం, న్యూ ఇయర్ సెలబ్రేషన్. సూర్యుని కింద అంటే భూమి మీద నూతనమైనది ఏదీ లేదంట. సొలొమోను ఎందుకు చెప్తున్నాడో కూడా చూద్దాంలేండి. ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినది ఇక జరగబోవునది. అంటే ముందేముందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒక కుటుంబ జీవితాన్ని చూడండి. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు కష్టపడతారు, పిల్లలకి ఏం నేర్పిస్తారు? తల్లిదండ్రులు కష్టపడి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి? కష్టపడమే చెప్తున్నారు. కొత్తగా ఏం చెప్పట్లేదండి. నువ్వు ఆకాశం మీదకి వెళ్ళని చెప్పట్లేదు, లేకపోతే భూమి మీద తిరుగు అని చెప్పట్లేదు. మళ్ళీ కష్టపడమని చెప్తున్నారు. వారు చేసిందే పిల్లలకి చెప్తున్నారు. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. వీరు డబ్బు సంపాదిస్తే పిల్లలకి డబ్బు సంపాదించమని చెప్తున్నారు. జ్ఞానం లేనప్పుడు అందులో వెళ్తారులేండి. తల్లిదండ్రులకి తెలియనప్పుడు
ఖండించుకోకండి, తెలియనప్పుడులేండి. తెలిస్తే దేవుడిచ్చిన గొప్ప జ్ఞానం తల్లిదండ్రులకి ఎంత జ్ఞానం ఇచ్చాడో తల్లిదండ్రులకి అర్థమైనప్పుడు పిల్లల్ని సులువుగా నడిపించవచ్చు. ఎవరినో వెళ్ళి అడగవసరం లేదు, ఏ టీచర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఎక్కువ శాతం డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. పిల్లల మాట వినలేనప్పుడు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తారు. కూర్చోబెట్టి ఫీజు కట్టి మరి గంట మాట్లాడతారు. మా అబ్బాయికి కళ్ళు వస్తున్నాయండి, దర్శనాలు వస్తున్నాయి, రాత్రిపూట ఇంకా చాలా విషయాలు చెప్తుంటారు మానసిక వైద్యుడితో. కానీ తనకి ఇష్టమైంది ఏదో ఇస్తే సరిపోద్ది. చివరిగా డాక్టర్ చెప్పేది అదే, తనకి ఇష్టమైంది ఏదో తన హృదయం తెలిసి ఇస్తే సరిపోద్ది. మరి ఫీజు కట్టాలి కదా, డాక్టర్కి కూడా అది తెలుసు కానీ చెప్పరు. ఇప్పుడు ముందు జరిగినదే ఏం జరుగుతుందండి? మునుపు ఉండినది ఇక ఉండబోవునది, మునుపు జరిగినది ఇక జరగబోవునది. ముందు ఉన్నదే అంట, ముందున్నదే కుటుంబ జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. మరి ప్రత్యేకత ఏంటండి భూమి మీద? ఇక్కడేమో సొలొమోను ఏమంటున్నాడు, భూమి మీద అంతా వ్యర్థమంట, ముందు జరిగిందే జరుగుతుందంట, కొత్తగా ఏం లేదంట. కొత్తగా ఉందని మనుషులు అనుకుంటారంట, జరిగిందే జరుగుతుంది, చక్రం తిరుగుతూనే ఉంది. మరి ఏంటి ప్రత్యేకత? ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారండి? అదే ప్రత్యేకత. ఎఫెసీ 2వ అధ్యాయం తీయండి. రెండో అధ్యాయం 6వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ కూర్చోబెట్టారండి? పరలోకంలో కూర్చున్నాం మనం, భూమి మీద కాదండి. భూమి మీద అనుకుంటే సొలొమోను కొన్ని సందర్భాల్లో పలికిన మాటలే వస్తాయి. భూమి మీద చూస్తే మనం ఎవరికి ఏ సంబంధులు? మనం పరలోక సంబంధులు. మనల్ని ఎవరు కూర్చోబెట్టారు? యేసు ప్రభు కూర్చోబెట్టారు. అది మన స్థానం. ప్రత్యేకత అంటే అది భూమి మీద. ఇంకా చూద్దాంలేండి ప్రత్యేకత అంటే ఏంటో, ఎంత గొప్పదో, దేవుడు మనకి ఎంత ఆధిక్యత ఇచ్చాడో ఆయన శిలువ కార్యం ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. ఆయన రక్తంతో మనం విమోచించాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు ఆయన. ఈ సంఘం యొక్క ప్రాముఖ్యమైన గురి సమస్తమంతా ఆయన శిలువ బలియాగమే. ఆయన శిలువ బలియాగంలోనే సమస్తం ఉంది. ఆయన అంతగా ప్రేమించాడు సంఘాన్ని. దానియేలు తీయండి. దానియేలు 2వ అధ్యాయం 2 పేతురు 1వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలన అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది.
తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన ప్రత్యక్ష జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టు ప్రత్యక్ష జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఈ సందర్భాన్ని దేవుడు అనేకసార్లు మనకు నేర్పించాడండి. ప్రత్యక్ష జ్ఞానం. ఏ జ్ఞానం అండి? ప్రత్యక్ష జ్ఞానం. ఇప్పుడు యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన స్థానం ఏంటి? ఇప్పుడు తండ్రి కుడిపార్సన మనం కూర్చోబెట్టాడు. ఆయన కూర్చున్నాడు, మనము కూర్చున్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారంగానే ఉన్నాం. ఇప్పుడు ఈ భూమి మీద సాధారణంగా ఏం పెరుగుతుందండి? భూమి మీద సాధారణంగా ఏం పెరుగుతుంది ఏంటి? పాపమా? జ్ఞానం అండి. జ్ఞానం పెరుగుతుంది. ఎలాగో చెప్పమంటారా? ఒకప్పుడు ఒకరికి సమాచారం ఇవ్వాలంటే ఎలాగిచ్చేవారు? ఉత్తరం రాసేవారు. ఉత్తరంలో ఏం రాశారో చెప్పలేండి. ఉత్తరం రాసేవారు. ఇంకా లోతులకి వెళ్తే ఉత్తరం తర్వాత ఏమొచ్చింది చెప్పండి? ఫోన్ వచ్చింది. ఏ ఫోన్ వచ్చింది? ల్యాండ్లైన్. తర్వాత కీప్యాడ్. తర్వాత ఆండ్రాయిడ్. ఇప్పుడు ఐఫోన్. ఐఫోన్ మించి వెళ్ళిపోయిందిలేండి. ఇప్పుడు ఫోన్ కూడా పర్లేదు, సెన్సర్లు వచ్చాయి, ఆలోచన ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు ఒక మంచి సిఎంఆర్ సెంటర్కి కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళక ముందే డోర్ తెరుచుకుంటుంది. ఒకప్పుడు డోర్ తెరిచేవారు, ఇప్పుడు అవే తెరుచుకుంటున్నాయి. దొంగలు కూడా వెళ్ళిపోవచ్చు చెక్ చేయకపోతే. ఎందుకంటే సులువుగా డోర్ ఓపెన్ అవుతుంది కదండి. సులువుగా డోర్ ఓపెన్ అయినప్పుడు సులువుగానే వెళ్ళిపోవచ్చు. అందుకే దొంగతనాలు కూడా సులువుగా అవుతున్నాయి. మామూలుగా చెప్పానులేండి. ఇక్కడ జ్ఞానం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? జ్ఞానం పెరిగిపోతుంది. జ్ఞానం పెరగడం అంటే, ఆ జ్ఞానాన్ని భూమి మీద పెరుగుతుందంటే ఒక వస్తువుకి కావలసిన జ్ఞానం కూడా దేవుడి దగ్గర నుంచే వస్తుంది. ఒక బలువు కనిపెట్టినప్పుడు, ఒక ఫ్యాన్, ఏదైనా సరే అది దేవుడి జ్ఞానం. అది దేవుడి జ్ఞానం పెరుగుతూనే ఉంది, అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి? ఏ జ్ఞానం తెలుసుకోవాలండి? ప్రత్యక్ష జ్ఞానం. ఏ జ్ఞానం తెలుసుకోవాలండి? ఇక్కడ అనుభవ జ్ఞానం అని ఉందండి. ప్రత్యక్ష జ్ఞానం, అనుభవ జ్ఞానం కాదు. అనుభవ జ్ఞానం కాదు. అనుభవ జ్ఞానం అంటే పుస్తకాలు రాస్తారు కదండి. పుస్తకాలు స్కూల్లోని టీచర్స్ క్లాసెస్ చెప్తారు. ఆ పుస్తకాలన్నీ అనుభవ జ్ఞానం. ఏ జ్ఞానం అండి? అనుభవ జ్ఞానం. అది ఎవరో బాగా అనుభవించి ఆ పుస్తకాన్ని రాస్తారు. జీవితంలో ఏదో అనుభవిస్తారు. అనుభవించి చేసి 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 సాధించి చివరికి ఒక బుక్ తయారు చేసి అనేక మంది పిల్లలకి ఒక లెసన్ చెప్పేలాగా ఆ బుక్ను తయారు చేస్తారు. దాన్ని స్కూల్లో టీచరు టీచ్ చేస్తారు. అదే జరుగుతుంది. అది అనుభవ జ్ఞానం. కానీ బైబిల్ అనేది అనుభవ జ్ఞానం కాదు, ప్రత్యక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం అంటే ప్రతిరోజు యేసుప్రభు మనకు కొత్తగా కనిపిస్తారండి. యేసుప్రభు ప్రతిరోజు మనకి కొత్తగా కనబడతాడు. ఆయన ప్రతిరోజు ఆయన ఎంత కొత్తగా కనబడతాడంటే, ఈరోజు మనం ఆయన గురించి తెలుసుకుంటామా, రేపు ఇంకా అద్భుతంగా కనబడతాడు. ఆయన చూస్తుంటే చాలు అనిపిస్తుంది జీవితానికి. ఆయన మాటలు వింటేనే చాలండి జీవితానికి. అంతకంతకు అభివృద్ధి చెందుతాం. ఆయన మాటతోనే సమస్తాన్ని చేశాడు. ఆయన మాటతోనే సృష్టిని చేశాడు. ఆయన మాటతో మన జీవితాన్ని ఆయన మాత్రమే నడిపించగలడు. హల్లెలూయా. అందుకే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనును. ఎంతమంది కట్టుకుంటారు బండ మీద? ఇసుక మీద కట్టుకోవడం అంటే ఇంకేం లేదండి, మనం కష్టపడమే. మనకు తెలుసు అన్నామంటే ఇసుకే. ఎంతమంది నమ్ముతారు? మనకు తెలుసు, నేను చేయగలను, నాకు అన్నీ తెలుసు అన్నంటే ఇసుక మీద కట్టేస్తున్నారు. ఇసుక మీద కడితే ఏముండదు, పెద్ద వరద వస్తే ఇసుకతో ఇల్లు కూడా వెళ్ళిపోద్ది. అర్థమైందండి? ఆయన మాటలు వింటే బండ మీద కట్టుకుంటాం. బండ మీద నిలబడినప్పుడు మనకి ఎంతమంది ధైర్యంగా ఉంటుంది? అందరికీ ధైర్యంగా ఉంటుంది. ఇసుక మీద నించున్నప్పుడు ధైర్యం ఉండదు, ఎప్పుడు పడిపోతామని ఉంటుంది. దేవుడు వాక్యంలో దేవుడు అన్ని సులువుగానే ఉంచాడు. మనం వాక్యం విని నేర్చుకోవడమే.
ప్రసంగి తీయండి. ప్రసంగి 3వ అధ్యాయం 15వ వచనం. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునదే పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. ఏం జరుగుతుందండి? ముందు జరిగిందే మళ్ళీ జరుగుతుందంట. ఇప్పుడు ఈ వచనాన్ని ముందు వచనంకి తేడా ఉంది. ఈ ముందు అధ్యాయంలో ఫస్ట్ లేఖన భాగంలో సొలొమోను ఏం మాట్లాడుతున్నాడంటే భూమిని చూసి మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూడాలి మనిషి? భూమిని చూడాలా, పరలోకాన్ని చూడాలా? మన స్థానం ఏంటి? పరలోకం. పరలోక వారసులు మనం, పరలోక సంబంధులం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. ఆలోచన విధానం ఎప్పుడు పరలోక సంబంధిగా ఉండాలి. భూమి మీద చూస్తే అంత వ్యర్థంగానే కనబడుతుంది. అసలు నేను ఎందుకున్నాను అనిపిస్తుంది. అసలు నేను ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి, అసలు నేను ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నాను, అసలు నేను ఎందుకు ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంది. ఏంటి పెళ్లి కోసం మాట్లాడుతున్నానంటే పెళ్ళి అవ్వవసరం లేదు. పెళ్లి కోసం దేవుడు నేర్పించాడు నాకు, కానీ చేసుకుంటేనే వస్తుందని లేదు. దేవుని గురించి తెలుసుకుంటే ప్రత్యక్ష జ్ఞానంలో అన్నీ ఆయన నేర్పిస్తాడు. ఆయన పెళ్లి గురించి ఎవరు బాగా రాశారు? ఎవరు రాశారు? పౌలుకి పెళ్ళి అయింది అనుకుంటున్నారా? అదే ప్రత్యక్ష జ్ఞానం. ఎంత చక్కగా రాస్తాడంటే ఎఫ్సి పత్రికలో పెళ్లి గురించి చాలా అద్భుతంగా రాస్తాడు. దేవుని జ్ఞానం ఉన్నప్పుడు దేవుని జ్ఞానంతోనే సంబంధం ఉంటుందండి, అవి అనుభవంతో ఉండవు. దేవుని ప్రత్యక్ష జ్ఞానం అంత గొప్పది. హల్లెలూయా. సరే, ఇక్కడ చూడండి 15వ వచనంలో ఏముంది? ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవునదే పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. ముందు జరిగిందంట ఏదో, ఇప్పుడు జరుగుతుందంట. ముందు ఏదో జరిగింది. ముందు ఏం జరిగిందండి చెప్పండి? ముందు ఏం జరిగిందండి? ఇప్పుడు నిన్న ఏం జరిగింది? ప్రతి ఒక్కరి జీవితంలో తెలుసు కదా నిన్న ఏం జరిగిందో. ఉదాహరణకు చెప్పానులేండి. ఆదికాండం తీయండి. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయల్ని చేయించి వారికి తొడిగించెను. దేవుడు ఏం చేశాడండి? ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలు దేవుడు చేయించి తొడిగించాడంట. దేవుడు తొడిగించాల్సిన అవసరం ఏంటండి? అసలు దేవుడు తొడిగించాల్సిన అవసరం ఏంటి? 7వ వచనం చూడండి. 6 నుంచి చూద్దాం. స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకం ఇచ్చి రమ్యమైనది అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఏం చేసుకున్నారు ఎండాలు? వారు దిగంబరులు అయిపోయారు. అంటే వారికి ఒంటి మీద వస్త్రాలు లేవు. అంటే అర్థం ఏంటంటే దేవుడు తినొద్దన్న పండుని ఎప్పుడైతే తిన్నారో వారికి దేవుడు చేయొద్దన్న మాట చేసినప్పుడు ఏం కన్నులు తెరవబడ్డాయండి? వారిద్దరు కన్నులు తెరవబడ్డాయంట. అంటే వారికి అప్పుడు వారికి ఏం తెలియదు. తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే తిన్నారో తిన్న తర్వాత వారికి అన్నీ తెలిసిపోయాయి, మనకు వస్త్రాలు లేవని. వస్త్రాలు లేవన్నప్పుడు వారు ఏ ఆకు దగ్గరికి వెళ్ళారు? అంజూరపు ఆకులు చేయించుకొని ఇద్దరు తొడుక్కున్నారు. ఇద్దరు వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే కట్టుకున్నారు. దేవుడు ఎంత కృపగలవాడంటే, దేవుడు హృదయం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆయనే ఒక జంతువును వధించి వారికి చర్మపు చొక్కాలు తొడిగించాడు. అందుకు ఆయన తొడిగించాడు. అంజూరపులతో చేయించుకున్నారు వాళ్ళు, కానీ దేవుడు కృప చూపి వారి కొరకు ఆయన బలియార్పణ జరిగించి ఒక చర్మపు చొక్కాలు తొడిగించాడు. ఇది ఎప్పుడు జరిగింది? ముందే జరిగింది. దేవుడికి దూరం అయిపోయారు వాళ్ళు, దేవునితో సమాధానాన్ని కోల్పోయారు. మరలా సమాధానం ఎలాగొచ్చింది వారికి? ఎవరు చేశారండి సమాధాన స్థితి? అర్థం అవ్వలేదు ఎవరికి. ఇప్పుడు చూడండి, పిల్లలు తప్పు చేస్తారు కదండి ఇంట్లోని. తల్లిదండ్రులుగా పిల్లలు తప్పు చేసినప్పుడు ఏదో ఘోరమైన తప్పు చేశారు,
తప్పు చేసి ఇంటికి వచ్చారు, వీధిలో అందరూ మీ ఓడు ఇలా చేశాడు అన్నప్పుడు ఎంతమంది పిల్లల్ని వదిలేసుకుంటారు చెప్పండి? వదులుకోరు. చుట్టాలందరూ తిడుతున్నారు, బంధువులు తిడుతున్నారు, అందరూ తిడుతున్నారు మీ అబ్బాయి ఇలా చేశాడని. తల్లి మాత్రం ఎవరేమన్నా నా కొడుకు మంచోడే అంటది. తల్లి ప్రేమ మానవులుగా తెలిసి ఇది మనకు సందర్భం. వీరు తప్పు చేశారు, దేవుడు వీరి ఏళ్ళ ఏం చూపాడు? ఆయన ప్రేమను చూపించాడు, ఆయన కృపను చూపాడు. ఆయన దేవుని హృదయం అది. దేవుని కృప విస్తరిస్తూనే ఉంటుందండి. మనం అనుకుంటాం పాపం చేసేస్తున్నాం, పాపం చేసేస్తున్నాం, తప్పులు చేసేస్తున్నామని. పాపానికి ముందే కృప ఉందండి. పాపం ఇప్పుడు వచ్చింది, ఆయన కృప ముందే ఉంది. ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఓకే, సరే, సందర్భం చెప్తానండి. ఇప్పుడు దేవుడు మన కొరకు ఆయన ఎప్పుడు వచ్చాడండి? భూమి పునాదులు వేయబడకే ఆయన వచ్చాడు. ఆయన భూమి పునాదులు వేయబడక ముందే ఆయన శిలువ కార్యం చేశాడు. ఆయన కుమారుని ఇచ్చాడు మన కొరకు. అంటే ఆయన మనల్ని అంత ప్రేమించాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆదాము అవ్వ తప్పు చేశారు. తప్పు చేసిన ముందే ఏముంది? బలి అర్పణ ఉంది. ఏముందండి? బలి అర్పణ ఉంది. అంటే అర్థం ఏంటి? వారికి చర్మపు చొక్కాలు తొడిగించాలంటే ఒక జంతువు ఉండాలి. దేవుడు ముందుగానే ఉంచాడు. దేవుడికి తెలుసు వారు పాపం చేస్తారని. ఎందుకంటే దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయన నచ్చినట్టు వారికి ఇష్టాన్ని ఇచ్చాడు మనిషికి. దేవుడు ఇష్టం అవ్వకపోతే ఎలాగండి? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లోనే ఉంచి నువ్వేం చదువుకి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే వారు ఏమైపోతారు? ముఖ్యంగా అమ్మాయిలు కాలేజీకి వెళ్ళినప్పుడు కొంచెం టైం లేట్ అయితే ఇంట్లోని ఖండిస్తే వారు ఏమైపోతారు? తండ్రి కానీ తల్లి కానీ ఖండించినప్పుడు వారు ఏమైపోతారు? ఇల్లుదులు వెళ్ళిపోతారు. అంటే వారికి ఆలోచన విధానం ఎలా మారిపోద్దంటే, ప్రేమించవలసిన తల్లిదండ్రులే నన్ను ఖండిస్తే నేను ఎవరికి చెప్పుకోలేని. సో ఖండించినప్పుడు అది జరుగుతుంది, వారి ఇష్టం జరగలేనప్పుడు. దేవుడికి తెలుసు వారు తప్పు చేస్తున్నారని. ఎందుకు? దేవుడు వారికి ఇష్టాన్ని ఇచ్చాడు. చాలామంది అనుకుంటారు వారు ఆపాలి కదా, మరి దేవుడు ఆపాలి కదా అని. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఇష్టాన్ని ఇచ్చాడు. అందుకే ఆయన దేవుడు. హల్లెలూయా. పిల్లలకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వారు తల్లిదండ్రులుగా అనబడతారు. లేకపోతే వారి మనసులో చాలా వస్తాయి, నా తల్లిదండ్రులు శాడిస్టులని. నిజమేండి, అది అంతే. పిల్లల్ని ఏమీ చేయలేకుండా ఆపితే వాళ్ళకి అదే వస్తుంది. వారికి ఏం ఇష్టం ఉందో లోపల వాళ్ళ హృదయాన్ని దేవుడిని అడిగి గ్రహించి వారికి అది ఇస్తే వారు అభివృద్ధి చెందుతారు. దేవుడి సన్నిధిలో ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతారు. ఎంతగా అభివృద్ధి చెందారంటే జీవితంలోని వర్ధిల్లుతూనే ఉంటారు. దేవుని కృప వారితో ఉంది, అంత అధికంగా ఉంది. భూమి మీద ఎక్కడైనా ఉంచండి, ఎక్కడికైనా పంపించండి, వ్యత్యాసం తేల్చుకోండి. బయట 1 సంవత్సరం ఉంచండి, సంఘంలో 1 సంవత్సరం ఉంచండి, వ్యత్యాసం తెలిసిపోద్ది. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు అంతగా నేర్చుకుంటారు వాళ్ళు. బయట ఉన్నప్పుడు అనేక మంది ఇప్పటికే పాడైపోయారు. ఎంతగా పాడైపోతున్నారంటే తర్వాత తల్లిదండ్రులే బాధపడుతున్నారు, ఎందుకు నేను ఈ నిర్ణయం తీసుకున్నానని. అందుకే దేవుని మీద ఆధారపడి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పిల్లల జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలోనే దేవుడు సమస్తాన్ని ఉంచాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ మహిమ ఉందండి. ఎంతమంది నమ్ముతున్నారు? ఏ మహిమ ఉంది? సంపూర్ణ మహిమ. ఆయన ఆలయంలో ఉన్నప్పుడు ఇక్కడ పిల్లల్ని ఉంచినప్పుడు వారు అభివృద్ధి చెందరా? వారు వర్ధిల్లుతారు. వారి ఆలోచన విధానం మారుతుంది, వారి వెళ్ళే విధానం మారుతుంది, మాట్లాడే విధానం మారుతుంది, ప్రవర్తన విధానం మారుతుంది. ఇప్పటికే చాలా జరిగాయి, అన్నీ గ్రహించి ఉంటారు. ఎన్నో చేశారు అద్భుతాలు.
ఇంత అద్భుతాన్ని ఇంకా జీవితంలో, పిల్లల జీవితంలో చూడాలంటే దేవుడు నేర్పిస్తాడండి. ఆయన ఆలయంలో ఉంచినప్పుడు, ఆయన సన్నిధిలో ఉంచినప్పుడు దేవుడు నేర్పించుకుంటాడు ఆయన. హల్లెలూయా. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఎవరు ఆత్మనండి? కుమారుడు ఆత్మను మన హృదయంలోకి పంపాడు ఆయన. కాలము సంపూర్ణమైనప్పుడు ఎవరు వచ్చారు భూమి మీదకి? యేసుప్రభు వచ్చారండి. యేసుప్రభు వచ్చి మన కొరకు ఆయన శిలువ బలియాగాన్ని చేశాడు. ఆయన మన కొరకు, మన కొరకు అనండి అందరూ, నా కొరకు అనండి, మనందరి కొరకు ఆయన శిలువ బలియాగాన్ని జరగడం వల్ల ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మన స్థానం తండ్రి కుడిపార్శ్వాన ఉంచాడు ఆయన. ఇప్పుడు మన స్థానం ఏంటండి? మనం ఎవరు? నీతిమంతులం. దేవుడు మనల్ని అంతలాగా ఎందుకు చేసుకున్నాడు అసలు? ఆయన వచ్చి మనల్ని రక్షించుకొని, శిలువ బలియాగం ద్వారా మనం రక్షించుకొని మనల్ని నీతిమంతులుగా చేసింది దేనికి? ఎందుకు చేసుకున్నాడు అసలు ఆయన? ఎందుకు చేసుకున్నాడు అండి ఆయన? ఎవరు చెప్పట్లేదు. దేవుడు ఎన్నోసార్లు నేర్పించాడండి. ఎందుకు చేసుకున్నాడు ఆయన? ఆదికాండం తీయండి. 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. దేవుడు ఏం చెప్పాడండి? ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. ఈ భూమి మీద ఏలుబడి చేయమన్నాడు ఆయన. అందుకు మనల్ని ఉంచాడండి. ఆయన శిలువ కార్యం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ఈ భూమి మీద మనం ఏలుబడి చేయాలి. మరి ఆదాము అవ్వ మొట్టమొదట ఏలుబడి కనబడింది మనకి. ఎందుకు? దేవుడి సృష్టిలో మొట్టమొదట ఆదామును అవ్వను చేసినప్పుడు, ఏదైనా తోటలో ఉంచినప్పుడు దేవుని గొప్పతనం, దేవుడు ఎంత కృపనిచ్చాడో వారు చూశారు వాళ్ళు. అందుకే దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెందమని ఆయన మాట పలికి నేర్పించాడు ఆయన. అంత సంపూర్ణమైన కృపను వారు అనుభవించారు. ఏలుబడి చూశారు వాళ్ళ జీవితంలో. వారు కోల్పోయారు. ఆదాము ఎవరి వల్ల వచ్చింది? మళ్ళీ యేసుప్రభు వల్ల వచ్చింది. చెప్పండి, యేసుప్రభు వల్ల వచ్చింది. యేసుప్రభు వల్ల మరలా మనకి అంత కృపనిచ్చాడు ఆయన, ఏలుబడి చేసే కృపను. అందుకు మనం ఉన్నాం భూమి మీద. ఈ భూమి మీద సంబంధించిన విషయాలు చూడడానికి లేము, ఏ మనిషినో తెలుసుకోవడానికి లేమండి. ఎందుకు తెలుసుకుంటారు తెలుసు? ఒక మనిషి కోసం. చెప్పండి, ఎందుకు తెలుసుకుంటారు ఒక మనిషి కోసం? అవసరం ఏంటి? దేవుడు ఆయన కుమారుని పంపించి భూమి మీదకి పంపించి మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఆయన రక్తంతో కడగబడ్డాం మనం. మరి ఎవరి కోసం తెలుసుకోవాలి మనం? యేసు ప్రభు కోసం తెలుసుకోవాలి. మరి భూమి మీద ఉన్న మనుషుల కోసం ఎందుకు తెలుసుకుంటున్నారు? పని లేక. అంతేనండి, పని లేకే. ఒక మనిషి కోసం మనం తెలుసుకుంటున్నామంటే తెలుసుకున్న వ్యక్తి ఖాళీగా ఉన్నాడు, ఏ పని లేదు. ఖాళీగా ఉన్నాలో వేరే వ్యక్తి కోసం తెలుసుకుంటారు. అంతే, ఇదే నిజమండి. ఖాళీగా ఉన్న వాళ్ళే ఇంకో వ్యక్తిని ఎతికి ఆ వ్యక్తి జీవితంలో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో తెలుసుకుంటారు. నేర్చుకోవాల్సింది ఎవరి కోసం? మనం ఎవరి ద్వారా రక్షించబడ్డాం? మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఎవరు? మనల్ని నడిపించేది ఎవరు? మన జీవితాన్ని కట్టేది ఎవరు? మనకి పునాదే ఆయన. ఆయన గురించి తెలుసుకుంటే చాలండి జీవితానికి. అంతే. హల్లెలూయా. రోమపత్రిక తీయండి. ఇది ముందు జరిగింది.
మరలా ఏం జరుగుతుందో చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 29వ వచనం, 28 చూడండి. రోమపత్రిక 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము ఎలా జరుగుతున్నాయండి? మేలు కలుగుటకు జరుగుతున్నాయి మనకి. దేవుని ప్రేమించే వారికంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసుకోవడమేనండి. దేవుని ప్రేమించడం కాదు. ఇప్పుడు దేవుని ప్రేమించమన్నారని నేను అన్నీ చేస్తాను, నేను కూడా ఇంట్లోంచి వచ్చేస్తాను, దేవుడి కోసం ఏదైనా చేస్తానని కాదు. ఆయన మనల్ని ఎంత ప్రేమించుకున్నాడో తెలుసుకుంటే ఈ భూమి మీద ఏం చేయాలో తెలిసిపోద్ది. అసలు మనం ఎందుకున్నామో తెలిసిపోద్ది. మనం ఏం పని చేయాలో తెలుస్తుంది. అప్పుడు అందులోనే ఉంటాం. వేరే పని చెయ్యం. వేరే పని చేసి నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, నా జీవితం అయిపోయింది, నా వయసు అయిపోయింది అని ఎందుకు వస్తుందంటే యేసు ప్రభు గురించి మనం తెలుసుకోకపోతే జీవితంలోని ఆ సమస్య ఎదురవుతుంది. యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు మనము వెళ్ళవలసిన గమ్యంలోకి వెళ్ళిపోతాం. దేవుడు నిర్ణయించిన జీవితం ఏదైతే ఉంచాడో యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు ఆ గమ్యంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందునే ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇప్పుడు ఎందుకండి మనల్ని ఆయన రక్షించుకున్నాడు? మనల్ని రక్షించుకొని నీతిమంతులుగా తీర్చింది దేనికంటే కుమారునితో సారూప్యం గలవారగుటకు. ఏంటి, అర్థమైందా లేదండి? ఎవరితోని? కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగానే నిర్ణయించాడంట దేవుడు. దేవుడు నిర్ణయించాడండి. దేవుడు నిర్ణయించినప్పుడు ఈ భూమి మీద ఎవరు ఏం చేయలే, ఏ మాట విసరలేంది ఏ మానవుడు, దేవుడిని అంగీకరించిన వ్యక్తిని ఏ మానవుడు ఈ భూమి మీద అనడానికి ధైర్యం కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, ఆయన నీతిమంతులుగా తీర్చాడు. 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. చూసారా, దేవుడు నీతిమంతులుగా తీర్చి మహిమపరిచాడండి. మనకి అంత కృపనిచ్చాడు ఆయన. అంతేగాని పాపం చేశారు పాపం చేశారు పాపం చేశారు అక్కడే అయిపోయారు. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. అసలు ఆదాము అవ్వ జీవితంలో మొట్టమొదట పాపం ఎవరు చేశారండి? అసలు ఆదాము అవ్వ. అసలు ఆ పండు దగ్గరికి ఎవరు వెళ్ళారు? అవ్వే వెళ్ళింది. తీసుకొచ్చి ఆదాముకు తినిపించింది. అవునా? తినేశారు. ఇక్కడ చూడండి, ప్రాముఖ్యంగా ఇప్పుడు తప్పేమో అవ్వ చేసింది, బాధ్యత ఎవరిది? ఆదాముది. బాధ్యత పోయింది. ఈవిడేమో పండు దగ్గరికి వెళ్ళిపోయింది, తినేసింది, సమస్య ఎదురైంది. కష్టం ఎవరికి ఎక్కువ వచ్చింది? ఏంటి, ఇద్దరిలో కష్టం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారండి? ఏంటి, కష్టాలు ఎవరికండి భూమి మీద? పురుషుడికి ఏమి ఉండవండి, స్త్రీకే ఉంటాయి కష్టాలు ఎక్కువ. స్త్రీకే తెలుసు మీకు. కష్టాలు ఎక్కువ వారికి ఉన్నాయి కాబట్టి వారితో ఎవరున్నారు? కృప అధికమవుతుంది వారి ఎడల. పాపం ఎక్కడ విస్తరించినో కృప అధికముగా విస్తరిస్తుంది. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు సంఘానికి. ఎంతమందికి అర్థమైందండి? దేవుడు కృపనిచ్చి భూమి మీద నడిపించుకుంటున్నాడండి. ఆయన కృప ఉంది, ముందే ఉంది, ఆయన నడిపించుకున్నాడు. పాపం ఇప్పుడు వచ్చింది. పాపం చేశారు. పాపం కాదండి, పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగి వేసి నీతిమంతులుగా తీర్చాడు ఆయన. హల్లెలూయా. మనం అందరం నీతిమంతులు. నమ్మాల్సిందే నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అని నమ్మాలి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన్ని మన కోసము ఆయన పాపంగా అయిపోయాడు మనల్ని నీతిమంతులుగా చేయుటకు, మనల్ని దేవుని నీతిగా అగుటకు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని రక్షించుకొని మనల్ని ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు నేర్చుకున్నాం? దేనికి? ఏలుబడి చేయడానికి. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన 20వ అధ్యాయం
6వ వచనం చూడండి. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునికిని యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరముల రాజ్యము చేయుదురు. ఏం చేస్తారండి వీళ్ళు? ఎవరో కాదండి, మనమే 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తామండి. సంపూర్ణమైన ఏలుబడేటో 1000 సంవత్సరాల్లో మనం చూసేస్తాం. మరి ఇప్పుడు చూడమంటే ఇప్పుడు ఎవరు చూస్తారో కూడా చెప్తాను. మొదటి నుంచి చదువుతాను చూడండి. ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందరు. మొదటి పునరుత్థానం అంటే యేసు ప్రభువుని నమ్మినవారు మొట్టమొదటి మనమే నమ్మి పునరుత్థానం అయ్యాం క్రీస్తుతో. మొదటి పునరుత్థానం. ఇట్టి వారి మీద రెండో మరణమునకు అధికారం లేదు. ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ నీతిమంతులండి. నమ్మకపోతేనే సమస్య. అది ఆ మరణం కోసం మాట్లాడుతున్నారు. నీతిమంతుల మీదకి ఈ మరణమునకు అధికారం లేదు. ఇంకా మరణం అంతటిని ఎవరిని అనుభవించారు? యేసు ప్రభు అనుభవించాడండి సిలువలో. ఇంకా మరణానికి అధికారం లేదు ఇంకా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నమ్మి పలుకుతామో, నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి మన జీవితంలో పలుకుతున్నప్పుడు దేవుడిచ్చిన గొప్ప కృపను ఆశీర్వాదాన్ని మనం మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. నమ్మి పలుకుడు ద్వారా. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎన్ని సంవత్సరాలు చేస్తారండి? 1000 సంవత్సరాలు ఏలుబడి జరుగుతుంది యేసు ప్రభుతో. మరి ఇప్పుడు ఏలుబడి ఎవరు చూస్తారంటే, దేవుడు మొట్టమొదటి వచనంలోనే నేర్పించాడండి. ఈ నా మాటలు మత్తయి సువార్త అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం రండి. 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. ఎవరి మాటలండి? ఆయన మాటలు ఎవరైతే వింటున్నారో బుద్ధిమంతులై పోలి ఉన్నారు వాళ్ళు. అంటే బండ మీద ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే ఆయన మీద ఆధారపడుతున్నారు. ఆయన మీద ఆధారపడిన వారు ఏలుబడి చేస్తారండి భూమి మీద. మరి ఆయన మాటలు ఎక్కడ వినబడతాయి? ఆయన మాటలు ఎక్కడ వినబడతాయండి? చెప్పండి. ఎక్కడ వినబడతాయండి ఆయన మాటలు? సంఘంలో ఆయన వినిపిస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తాడు. ఆయన మాటలు విన్నప్పుడు ఆయన మనకు సమస్తాన్ని నేర్పిస్తాడు. ఆయన సంఘంలోని మనం వాక్యం వింటున్నప్పుడు దేవుని కృపణ గురించి మనం తెలుసుకుంటాం. మన జీవితంలో ఎల్లవేళ మనం అభివృద్ధి చెందుతాం. సంఘంలో ఏముందండి? సంపూర్ణమైన మహిమ ఉంది. ఇక్కడికి వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు ఏలుబడి చూస్తాం. మనం ఏలుబడి మన జీవితంలో చేస్తాం. హల్లెలూయా. ఆయన మాటల మీద ఆధారపడినప్పుడు అండి, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనం అభివృద్ధి చెందుతాం, ముందుకు వెళ్తూనే ఉంటాం మన జీవితంలో. ఆయన సిలువ గురించి తెలుసుకోవడమేనండి. సిలువ గురించి తెలుసుకున్నప్పుడు మనం ప్రత్యక్ష జ్ఞానంతో ముందుకెళ్తాం. ప్రతిరోజు యేసు ప్రభు మనకి అద్భుతంగా కనబడుతుంటాడు. ఆయన ప్రతిరోజు. ఇప్పుడు భూమి మీద మనుషులు పనులు చేస్తారు కదండి, ఎంతమందికి బోర్ కొడుతుంది? చేసిన ఉద్యోగంలోనే అదే పని చేస్తూనే ఉండాలి. తిప్పి అదే చేస్తుంటారు. కొత్తగా ఏమి ఉండదు. నిన్న చేసిందే ఈరోజు చెయ్యాలి. బోర్ కొడుతుంది. ఎంతమంది కొడుతుంది బోరు? చెప్పండి. బోర్ కొట్టదు ఎవరికి? చూసిన వాళ్ళు అలా చూడబుద్ది లేదు. ఇప్పుడు అర్థమవుతుంది. సరదాగా అనాలండి, ఉదాహరణకు అంతే. అంటే మనుషులుగా ఏదైనా చేస్తున్న పని చేయబుద్ది లేదు, బోర్ కొడుతుంది. చేస్తుంటాం, మళ్ళీ అది చేయాలంటే చేయబుద్ది లేదు, వదిలేసి వెళ్ళిపోవాలని అనిపిస్తుంటుంది. వదిలేస్తే డబ్బులు రావు. మనుషుల ఆలోచనలు. కానీ యేసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు ప్రతి క్షణం ప్రతి రోజు ఆయన కొత్తగానే కనబడుతుంటాడు. హల్లెలూయా. ప్రతి క్షణం ప్రతిరోజు ఆయన మనకి కొత్తగా కనబడతాడండి. ఆయన యేసు ప్రభు గురించి తెలుసుకుంటే జీవితం బోరే కొట్టదు. హల్లెలూయా. ప్రతిరోజు ఉత్సాహంతో ఉంటాడు మనిషి. హల్లెలూయా. హృదయంలో ఉత్సాహంగా ఉంటాడు మనిషి, ఆనందంగా ఉంటాడు. ఉత్సాహం అంటే గెంతులేసి మొత్తం హడావిడి చేయడం కాదు.
ఉత్సాహం అంటే హృదయంలో ఆ మనిషికి ఉన్న ఆనందం వర్ణించలేంది. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే హృదయం ఆనందంతో నిండిపోద్ది. ఏ బాధ, ఏ సమస్య గుర్తురాదు. ఆనందంతో ముందుకు వెళ్తూనే ఉంటాం. ఏలుబడి అంటే ఏటో ఆయన ఆయన నేర్పిస్తాడు మనకి. ఆయన మాటల మీద మనం ఆధారపడుతున్నప్పుడు ఈ భూమి మీద మనం ఏలుబడి చేస్తాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్పాడు మొట్టమొదటిగా? మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు, ఏలుబడి చేయమన్నాడు అన్నిటి మీద. ఆ గొప్ప కృపను మరలా మనం యేసు ప్రభు శిలువ కార్యం ద్వారా మనం పొందుకున్నాం. ఆయన శిలువ కార్యం ద్వారా మనం ఈ దినం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా. దేవుడు అంత కృపను మన అందరికీ ఇచ్చాడు. ఆయన అంత కృపనిచ్చాడండి. ఆయన కృప గురించి తెలుసుకోవడమే ఈ జీవితం. ఆయన మీద మనం ఆధారపడుతున్నప్పుడు మనల్ని నడిపించేది ఆయనే, మనల్ని పోషించేది ఆయనే, మనల్ని ముందుకు తీసుకెళ్ళేది ఆయనే, సమస్తాన్ని మన జీవితంలో చేసేది ఆయనే. హల్లెలూయా. వాక్యం విన్నవారు ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. పాపిగా నన్ను చూడలేక పాపముగా మారినావా, దోషిగా నన్ను చూడలేక నా శిక్ష నీవు పొందినావా, నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు అవమానముందితివే, తండ్రితో నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే. నా తల ఎత్తుటకు నీవు తల వంచితివే, అర్హత నాకిచ్చుటకు నన్ను చేర్చుటకు విడనాడబడితివే, జీవము నాకిచ్చుటకు మరణము నొందితివే. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా, నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. ఆయన సిలువ కార్యం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన సిలువ కార్యం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనలందరినీ ఆయన అంతగా ప్రేమించాడు. ఆయన ప్రతి శిక్షను
ప్రతి అవమానాన్ని ఆనందంగా భరించాడు ఆయన మనందరి కొరకు. ప్రతి అవమానాన్ని, ప్రతి శిక్షను భరించాడు ఆయన. ప్రతి వేదన్ని సిలువలో ఆయన భరించాడు. మనం అనుభవించవలసిన శిక్షను ఆయన భరించాడు. మనం అనుభవించవలసిన మరణ శిక్షను ఆయన అనుభవించాడు. ఈరోజు ఆయన జీవాన్ని మనకిచ్చాడు. ఆయన సమృద్ధి జీవాన్ని మనకిచ్చాడు. నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానన్నాడు ఆయన. ఆయన సమృద్ధి జీవాన్ని మనకిచ్చాడు. ఇది ఈ సమయంలో ఎవరైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ బలహీనంగా ఉంటే ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత కలిగిను అనే మాట పలకమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన విడిపించేవాడు. ఎటువంటి మానసిక స్థితి నుంచి అయినా, అనారోగ్య స్థితి నుంచి ఆయన మాత్రమే విడిపించగలడు. ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిను అని నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని ఎంతగానో చిందించాడు. రక్తమంతటిని ఆయన దారపోసాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. మనల్ని అందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కొరకు పాపముగా చేశాడు. మనందరి కొరకు ఆయన పాపముగా మారి మనలందరినీ అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమను వర్ణించలేనిది, ఆయన కృపను వివరించలేనిది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వివరించగలడు. అంతగా మనలందరినీ ఆయన ప్రేమించాడు. ఆయన ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. అవునైనా మన అందరి కొరకు మీరు ప్రాణాన్ని ఇచ్చారు. నాయన మా అందరినీ మీరు రక్షించుకున్నారయ్యా. దేవా, మీ సొంత కుమార్ని మాకు ఇచ్చావయ్యా. మీ సొంత కుమార్ని మా అందరి కొరకు ఇచ్చిన మీకు వందనాలు దేవా. యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మేము అందరూ నీతిమంతులుగా తీర్చబడ్డాము నాయన. అంత గొప్ప కృపనిచ్చావయ్యా. ఏలుబడి చేసే కృపనిచ్చావయ్యా. మీ మాటలు వింటున్నప్పుడు ప్రతిదినం మేము ఏలుబడి చేస్తాం నాయన. ఈ భూమి మీద ఏలుబడి చేస్తూ ముందుకెళ్తూనే ఉంటాం నాయన. ఆయన మాటలు వినేవారు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతులు పోలి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పునాది యేసుప్రభే. ఆ పునాది మీద ఎప్పుడైతే ఆయన మాటలు వింటూ మన జీవితాన్ని ఆయన మీద ఆధారపడతామో, మన జీవితం అంతటి మీద ఆయన మీద ఆధారపడతామో, మనకి నేర్పిస్తాడు ఆయన. మన జీవితానికి అధికారి ఆయన, మన జీవితానికి ప్రభు ఆయన, మన జీవితాన్ని నడిపించేది ఆయన, సమస్తాన్ని మన జీవితంలో జరిగించేది ఆయన. అందుకు ఎల్లప్పుడూ ఆయన మాటలు వింటూ ఎంతగా మన ఆయన మాటల మీద ఆధారపడుతూ ముందుకెళ్తుంటామో ఈ భూమి మీద ఏలుబడి చేస్తాం. అంత కృపను సంఘానికి ఇచ్చాడు ఆయన. ఈ సమయంలో దేవా, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను ఆయన. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తానయ్యా. అయ్యంత కృపను మా అందరికి ఇచ్చిన విధానం బట్టి వందనాలు నాయన. దేవా, అలాగే మీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు చేసిన విధానం బట్టి వందనాలు. ఆశ్చర్య కార్యాలు మీరు చేసిన విధానం బట్టి వందనాలు. ఎందుకంటే గడిచిన సంవత్సరం అంతా మీరే కాపాడారయ్యా. గడిచిన క్షణం మీరే కాపాడారయ్యా. గడిచిన సంవత్సరంలో ప్రతి క్షణం, ప్రతి సమయంలో మీరు మమ్మల్ని కాచి కాపాడారు. మీకు వందనాలు దేవా. మీకేమి ఇవ్వలేమయ్యా. అంత కృపను మా అందరికి మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అంత కృపను మా అందరికి మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. ఈ సమయంలో మీ బిడ్డలు జ్ఞాపకం చేస్తూ వారి ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మీ కృపను జ్ఞానం దయచేయండి అయ్యా. దేవా, మీ ప్రత్యక్ష జ్ఞానంలోకి, గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను దేవా. ఉద్యోగ వ్యాపారం ఎలా చేయాలో మీరు నేర్పించేవారు నాయన. దేవా, బిడ్డలకు నేర్పించమని, నడిపించమని దేవా. మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటాను నాయన. మీరే మమ్మల్ని నడిపించండి అయ్యా. ఎందుకంటే మమ్మల్ని అందరినీ మీరు నీతిమంతులుగా చేశారయ్యా. మమ్మల్ని అందరినీ మీరు నీతిమంతులుగా చేసుకున్నారు నాయన. మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకున్నారయ్యా. అయ్యా, మీ శిలువ బలియాగం ద్వారా మమ్మల్ని మీరు నీతిమంతులుగా తీర్చారు నాయన. మీకు వందనాలయ్యా. మీకేమి ఇవ్వలేం దేవా. మీకు వందనాలు దేవా. మమ్మల్ని అందరినీ వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.